నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు పూరా లోకల్. ముందుగా హెడ్లైన్స్. ప్రజాభవన్లో చంద్రబాబు రేవంత్ భేటీ. విభజన చట్టం అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రులు. రసాభాసగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ సభ్యుల ఆందోళన. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన కృష్ణమోహన్. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక. కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్. ఈ నెల 22 నుంచి ప్రారంభం. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖరారు. ఈ నెల 8 నుంచి 10 వరకు రష్యా పర్యటన. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఏపీ పునర్విభజన చట్టం అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సమావేశం ప్రారంభం కాగానే ఆందోళనతో హోరెత్తించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మేయర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజా సమస్యలపై బీజేపీ సభ్యులు సైతం ఆందోళనకు దిగారు. ఇరు పార్టీల సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం సభ్యులు బాహాబాహీకి దిగారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ నాయకుడు కె కేశవరావును నియమించారు రేవంత్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవలే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తీరు నచ్చకనే పార్టీని వీడినట్టు ఆయన చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన మరునాడే తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. కారు గుర్తుపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేల్లో చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరగా, తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేయందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరో 6 ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న మహిళా కార్పొరేటర్లపై దౌర్జన్యం చేయడమేంటని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు, పదవులపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యల పరిష్కారంపై లేదన్నారు. కౌన్సిల్లో జరిగిన ఘటనే అందుకు నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లుగానే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ తుంగలోకి తొక్కుతోందన్నారు. గత 6 నెలలుగా 7 నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం. రాజకీయాల మీద ఉన్న ధ్యాస, రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద, ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ జీహెచ్ఎంసీలో జరుగుతున్న అల్లరి. అనెతికల్గా బరిదెగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తున్నారు. ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ బరిదెగించి ప్రభుత్వం చేస్తాం. ఇవాళ కనీసం 2/3 మెర్జ్ కాకుండా 2/3 సంఖ్య లేకుండా మెర్జ్ అయ్యేటువంటి ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఇద్దరి కండగప్పుడు, ముగ్గురు కండగప్పుడు, మేయర్కు మేయరే రాత్రి కడువ కప్పేటువంటి నీచమైన పద్ధతి ఉంది. దీన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు.
గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రజాస్వామిక వ్యతిరేకమైన బరిదెగింపు పని చేపట్టి ప్రజాక్షేత్రంలో భంగపాటు గురైంది. ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి 5 ఏళ్ళు పట్టింది, కానీ 6 నెలలు తిరగకముందే ఈ ప్రభుత్వం ఇట్లాంటి బరిదెగింపుకు పాల్పడతా ఉందని చెప్పి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ముక్కుసూటిగా 4 మాటలు అడగదలుచుకున్నా. ఒకటి, ప్రజలకు ఏ మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి వాగ్దానం చేసి నువ్వు అధికారంకి వచ్చినవు, ప్రజలను పట్టించుకుంటావా లేదా, పాలన విషయంలో మీరు పట్టించుకుంటావా లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీవేమో రాజకీయాల్లో మునిగి తేలుతూ ఉంటే నీ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడ రెయిన్ వాటర్ సమస్య కావచ్చు, అదేవిధంగా రోడ్ల సమస్య కావచ్చు, ఈగల సమస్య, దోమల సమస్య కావచ్చు, చెరువులన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన సమస్య కావచ్చు, ఈ సమస్యలపై దృష్టి పెట్టమని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారి పరిధిలో ముఖ్యమంత్రి పరిధిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ సంచలన లేఖ విడుదల చేసింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి చెందిన 890 ఎకరాల భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు విహెచ్పి రాష్ట్ర సహకార్యదర్శి రావినూతల శశిధర్. ఏపీ సీఎంతో మాట్లాడి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన దేవాలయాలకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భూముల రక్షణ కోసం శాశ్వతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంల భేటీలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు, రేవంత్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తమకు అనవసరమన్నారు. రాష్ట్రానికి చెందిన ఏ ఆస్తిని కూడా తాము కోల్పోయేందుకు సిద్ధంగా లేమన్నారు. తెలంగాణలో పాలన అటకెక్కిందన్న మహేశ్వర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ వంచనకు గురి చేసిందనే విషయం ప్రజలకు అర్థమైందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జంకుతున్నారని ఏలేటి అన్నారు. ఇంజనీర్లు ఎంబీ రికార్డ్ చేసి చెక్ మెజర్లు చేసి టోకన్లు వచ్చి ఈరోజు మరి ఆ 1200 కోట్ల రూపాయల సర్పంచ్ బిల్లులు ఎందుకు ఆపారు, దేనికోసం సర్పంచ్ బిల్లులు ఆపారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ వారు పని చేయలేదంటే మరి దాన్ని ఎంక్వైరీ చేయండి తప్ప, చేసిన పనికి మీరు ఆఫీసర్లు చెక్ మెజర్ చేసి ఎంబీ రికార్డు చేసిన తర్వాత కూడా మీరు చెక్కులు మరి టోకన్ ఆపేసి వారికి పేమెంట్స్ ఆపుతా ఉన్నారు. మరి బడా కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయలు ఒకటే కంపెనీకి, 1000 కోట్ల రూపాయలు ఒకటే కంపెనీకి ఇచ్చేటువంటి మీరు సర్పంచులకు సంబంధించినటువంటి 1200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదు? దేనికోసం మీరు సర్పంచుల మీద కక్ష సాధింపు చేస్తా ఉన్నారు? ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎన్నడూ ఈ రకంగా మేము చూడలేదు. పూర్తిగా మిడ్ డే మీల్లకు కూడా వంట చేసేటువంటి వాళ్ళకు కూడా దాదాపు 7 నెలలు అయిందట. మీరు ఇచ్చే 8 రూపాయల భోజనం కూడా 7 నెలల నుంచి డబ్బులు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? మరుంటే శ్వేతపత్రం ఇవ్వండి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టండి. ఈ రకంగా చిన్న వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తూ వీళ్ళందరి బిల్లులు ఆపుతూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ జేబులు నింపేటువంటి అవసరం ఏమున్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సఫలం కావాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గతంలో 2 నేతలు కలిసి ఒకటే పార్టీలో పనిచేశారని, వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండొచ్చని అన్నారు. భేటీలో ముఖ్యంగా న్యాయపరమైన ఆస్తుల విషయంలో సుదీర్ఘ చర్చలు జరిపి వాటిని పరిష్కరించుకోవాలన్న రఘునందన్, విభజన సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ చూపాలని సలహా ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భాగ్యనగరంలో జరగనున్నటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జరగబోతున్నటువంటి సమావేశ ఫలితాలు రేపు ఉభయ రాష్ట్రాల ప్రజలకి ఆనందాన్ని పంచే రీతిలో ఉండాలని చెప్పి నేను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నటువంటి విభజన సమస్యలు ఇద్దరిని గురు శిష్యులు అంటారా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్తారా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు. ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని, చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి
అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు, భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయం లోపల ఒక స్పష్టతనివ్వాలని ఈ మీటింగ్ చివరి సమావేశం ఇరు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి సమస్యల పరిష్కారంకి ఏర్పాటు చేసిన సమావేశంగా జరగాలి తప్ప తూతూ మంత్రంగా జరిపి మళ్ళీ ఒక సమావేశం పెడతాం, మళ్ళీ పరిష్కరిస్తామని ఇప్పటికే ఒక దశాబ్ద కాలం నుంచి ఇరు రాష్ట్రాల మధ్యలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఆ దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిణతిని ప్రదర్శించి రెండు రాష్ట్రాల సమస్యలకి ఒక చరమగీతం పలికితే బాగుంటుందనేది ఉభయ రాష్ట్రాల ప్రజల న్యాయబద్ధమైనటువంటి కోరికగా నేను వారి ముందు ఉంచదలుచుకున్నాను. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రేసులో మీరున్నారా? సో దేవుడి ముందు రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏది సమంజసమని భావిస్తే, ఏ కార్యకర్తకు ఏ స్థాయిలో ఎక్కడ బాధ్యతలు ఇస్తే, ఏది న్యాయం అనిపిస్తే కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ప్రతి ఒక్కరం పాటిస్తాం. ఆశపడడం అడగడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. అర్హత ఉన్నటువంటి చాలామంది నాయకులు అడుగుతూ ఉన్నాం. అందులో పార్టీ హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయానికి శిరసా వహిస్తాం, కట్టుబడి ఉంటాం. కేంద్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీలపై సామరస్య మార్గంలో పరిష్కరించుకోవాలని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ అన్నారు. సమస్యలు చర్చల ద్వారా పరిష్కరింపబడతాయి తప్ప ప్రజలను ప్రాంతీయ తత్వం పేరుతో రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడపడం భావ్యం కాదన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయబోతున్నట్లు ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని విష ప్రచారం చేసిందని విమర్శించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విధానంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం భావ్యం కాదు. ఇప్పటికైనా కేంద్రం అన్ని విధాలుగా కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 22 నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 23న లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్పై కసరత్తు పూర్తి చేసింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్తో మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టిన ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించడానికి ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామన్నారు. పెండింగ్ కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సూచించారు. సుప్రీంకోర్టు ప్రారంభమై 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాల్లో ఇది ఒకటన్నారు. కక్షిదారులు ఉభయులకు అంగీకారయోగ్యంగా, స్వచ్ఛందంగా వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఉపకరిస్తుందని వివరించారు. కాబట్టి సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులున్న పౌరులు, వారి న్యాయవాదులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. తనకు నేరుగా దేవుడితో కనెక్షన్ ఉందని చెప్పే మోదీ అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అహ్మదాబాద్లో పర్యటిస్తున్న ఆయన మోదీ అయోధ్య నుంచే పోటీ చేద్దామనుకున్నారు. కానీ ఓడిపోతారని సర్వేలు చెప్పాయి. తన రాజకీయ జీవితం అయోధ్యలో ముగుస్తుందనే భయంతో మోదీ పోటీ చేయలేదు అని ఎద్దేవా చేశారు. चुनाव के पहले इन्होंने राम मंदिर का इनॉग्रेशन किया, राम भगवान को पॉलिटिसाइज करने की कोशिश की, मीडिया में फैला दिया। मैंने उनसे पूछा, भैया एक बात बताओ, ये हुआ क्या कि उन्होंने राम मंदिर का इनॉग्रेशन किया और इंडिया गठबंधन अयोध्या में चुनाव जीत गया? ये हुआ क्या? और मुझे जवाब उन्होंने दिया, मैं ये जवाब आपको देना चाहता हूं। उन्होंने कहा, राहुल जी, मुझे पता लग गया था तकरीबन
6 महीने पहले मुझे पता लग गया था कि मैं अयोध्या से लड़ूंगा, और जिस दिन मुझे पता लगा उस दिन मुझे यह भी मालूम था कि मैं सिर्फ लड़ूंगा नहीं, इंडिया गठबंधन अयोध्या से जीतने जा रहा है। मैंने कहा कि आपको कैसे मालूम? पूरी देश में, मीडिया में, सब जगह राम मंदिर का इनॉग्रेशन हुआ, तो आपको कैसे मालूम? उन्होंने कहा कि राहुल जी, जब मैं अयोध्या में लोगों से बात करता था तो मुझे अयोध्या के लोग सिर्फ 2-3 चीजें कहते थे। पहली बात कहते थे कि अयोध्या में मंदिर बनाने के लिए, क्लीन अप करने के लिए बहुत सारे लोगों से जमीन ली गई, बहुत सारे लोगों की दुकानें, घर तोड़े गए। ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. ఆయన 2 దేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు పర్యటన సాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వివరించారు. ఉక్రెయిన్పై రష్యా దళాల దాడులు జరుగుతున్న క్రమంలో 5 ఏళ్ల తర్వాత మోదీ తొలిసారి రష్యాలో పర్యటించనున్నారు. జూలై 9న ఆస్ట్రియాని కూడా సందర్శిస్తారు. 40 సంవత్సరాల తర్వాత ఆస్ట్రియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఈ నెల 15 వరకు సిసోడియా కస్టడీలోనే ఉండనున్నారు. ఆయన రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. విచారణ సందర్భంగా సిసోడియా తరపు న్యాయవాది సిబిఐ కేసు దర్యాప్తును పూర్తి చేసిందని అన్నారు. తమ సౌలభ్యం కోసం సిబిఐ తప్పుడు ప్రకటనలు ఇస్తోందని ఆరోపించారు. దీనిపై సిబిఐ స్పందిస్తూ తమ ప్రకటనలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపింది. ఎమ్మెల్యే నిధుల నుంచి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసేందుకు సిసోడియాకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యుల కోసం బ్యాంకు చెక్కులపైన సంతకం చేయొచ్చని తెలిపింది. इनको उसमें कुछ नहीं मिला, एक पैसे का कोई भ्रष्टाचार नहीं मिला इनको मेरे घर में। उसके बाद इन्होंने मेरे बैंक लॉकर की जांच कराई, बैंक लॉकर छाने सीबीआई ने, वहाँ पे इनको कुछ नहीं मिला। इनको लग रहा था वहाँ कोई प्रॉपर्टी के दस्तावेज मिलेंगे, कैश मिलेगा, गोल्ड मिलेगा, वहाँ कुछ नहीं मिला। मेरे बैंक लॉकर में कुछ नहीं मिला। इन्होंने मेरे गांव में जाके पूछताछ की कि वहाँ हो सकता है ज़मीनें खरीदी हों, खूब पूछताछ की इन्होंने, वहाँ भी कुछ नहीं मिला। इनको भी पता है कि ये पूरा केस फर्जी है। ये पूरा केस मेरे खिलाफ जो चलाया जा रहा है ये पूरा फर्जी केस है। इनका मकसद मुझे गिरफ्तार करके जेल में डालना है ताकि मैं गुजरात न जा सकूं। गुजरात में भारतीय जनता पार्टी पूरी तरह से हार रही है और इसीलिए ये डरी हुई है, इसीलिए आज ये मुझको भी गुजरात जाने से रोकना चाहती है। దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షల అవకతవకలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇలాంటి సమయంలో నీట్ యూజీ కౌన్సిలింగ్ను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇవాళ కౌన్సిలింగ్ జరగాల్సి ఉండగా దాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కౌన్సిలింగ్ కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ ప్రకటిస్తుందని వెల్లడించింది. అయితే నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నిన్న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ తనను ప్రేమ, పెళ్లి అంటూ మోసం చేశాడని, ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ తన వద్దకు రాలేదని లావణ్య పోలీసులను ఆశ్రయించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది. అయితే ఈ వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసులు నోటీసులు పంపించారు. నిన్న ఫిర్యాదులో తెలిపిన అంశాలపై ఆధారాలు ఇవ్వాలంటూ పోలీసులు నోటీసుల్లో కోరారు. అయితే ఆమె నోటీసులకు స్పందించలేదు. అంతేకాదు ఫోన్ కాల్కు కూడా ఆమె అందుబాటులోకి రాలేదు. ఇక లావణ్య చేసిన ఫిర్యాదు సరైన ఫార్మాట్లో లేదని పోలీసులు చెబుతున్నారు. తారీఖు, సమయం, ప్లేస్ ఇలా ఏదీ లేకుండా ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
భారత మార్కెట్లోకి బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125 సిఎన్జి బైక్ వచ్చేసింది. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జితో నడిచే ఈ కొత్త బైక్ ప్రపంచంలోనే మొట్టమొదటి మోటార్ సైకిల్ గా గుర్తింపు పొందింది. ఈ 125 సీసీ కమ్యూటర్ బైక్ పెట్రోల్, సిఎన్జి రెండింట్లోనూ పనిచేస్తుంది. ఈ కేటగిరీలోని రైడర్లకు నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోంది. 90,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయల మధ్య ఉంటుంది. ఫ్రీడమ్ 125 బైక్ బుకింగ్లు ఇవాల్టి నుంచే ప్రారంభమయ్యాయి. ప్రణాళికలో భాగంగా ముందుగా గుజరాత్, మహారాష్ట్రలలో ప్రారంభమై ఆ తర్వాత ఈజిప్ట్, టాంజానియా, పెరు, ఇండోనేషియా, బంగ్లాదేశ్తో సహా మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఫ్రీడమ్ 125 ఇతర మోడళ్లతో పోలిస్తే ఇంధన ఖర్చులలో 50% తగ్గింపు పొందవచ్చు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ పురా లోకల్.